వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ నా వ్యాలెట్‌లో ఎంతున్నాయో చూడండి. జస్ట్ నా ఓన్ ట్రిక్ అంటే మన సిరీస్‌ని అబ్జర్వ్ చేసుకొని ఎలా నేను మనీ ఇంక్రీజ్ చేస్తానో చూడండి గైస్. సో ఇప్పుడు ప్రజెంట్ నా వ్యాలెట్‌లో ₹360 అయితే ఉన్నాయి. సో ఇక్కడ 4 టైమ్స్ టైగర్ వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్‌గా టైగర్ సిరీస్ కంటిన్యూ అయ్యిద్ది కాబట్టి ₹360 అయితే టైగర్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో వితిన్ సెకండ్స్‌లోనే ఇక్కడ టైగర్ అయితే విన్ అవ్వడం జరిగింది. మనకి టైగర్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్. టైగర్ గానీ, డ్రాగన్ గానీ ఒక 4 టైమ్స్ గానీ, 5 టైమ్స్ గానీ వస్తే కన్ఫర్మ్‌గా మీరు దాంతోనే వెళ్ళిపోండి. అది కూడా పెద్ద నెంబర్ పడితేనే లాస్ట్ టైము. సో ఇప్పుడు డ్రాగన్ సైడ్ ఇందాక 5 పడింది. టైగర్ సైడ్ 7 పడింది. సో 7 అనేది పెద్ద నెంబర్ అని మీరు అనుకుంటే మీరైతే దాని మీద పెట్టుకోండి. సో 7 అంటే నేనైతే పెద్ద నెంబర్ అనుకోవట్లేదు. ఎందుకంటే దానికన్నా పెద్దది ఇప్పుడు డ్రాగన్ సైడ్ పడే ఛాన్సెస్ ఉంది. సో చూడండి వితిన్ సెకండ్స్‌లోనే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 4 సార్లు డ్రాగన్ గానీ, 5 సార్లు టైగర్ గానీ వచ్చినప్పుడు మీరు అదే పెట్టుకోండి. అది కూడా ఎప్పుడు పెట్టుకుంటారంటే పెద్ద నెంబర్ వస్తేనే క్యూ, జేకే అట్లాంటివి వచ్చినప్పుడే మీరైతే మీరు ఏది యాస్టీజ్ వస్తే దాని మీద పెట్టుకోండి. సో నేను అట్లా కాదు కాబట్టి నేను ఇందాక డ్రాగన్ సైడ్ పెట్టాను. డ్రాగన్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఇక నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను. సో చూద్దాం గైస్ మనం గెలుస్తామో ఓడిపోతామో. 5 అండ్ 2 సో వితిన్ సెకండ్స్‌లోనే ఇక్కడ మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని డ్రాగన్ కానీ, టైగర్ కానీ 4 టైమ్స్ వస్తే ఒక 50% అయితే మ్యాక్సిమం ఫిఫ్త్ టైం అయితే బ్రేక్ అయ్యిద్ది. ఒకవేళ అది కూడా బ్రేక్ కాకపోతే నెక్స్ట్ 5 టైమ్స్ డ్రాగన్ కానీ, టైగర్ కానీ వస్తే సిక్స్త్ టైం అయితే 99% డెఫినెట్‌గా బ్రేక్ అయ్యిద్ది. సో అందుకే అక్కడ ముందు జరిగింది అదే. 5 టైమ్స్ టైగర్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్‌గా డ్రాగన్ బ్రేక్ అయ్యిద్ది. సో అగైన్ ఇక్కడ టైగర్ సైడ్ పెట్టడం జరిగింది. సో చూడండి గైస్ 3 అండ్ 6 వితిన్ సెకండ్స్‌లోనే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. మీరందరూ అనుకోవచ్చు బ్రో నువ్వు ఎట్లా గెస్ చేస్తున్నావు అంటే ఏం లేదు గైస్ ఎక్స్పీరియన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము చాలా ప్యాటర్న్స్ ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి సో నేనైతే మంచి మంచి ప్యాటర్న్స్ నేను రాసుకుంటాను. సో ఆ ప్యాటర్న్స్ ప్రకారం ఫాలో అయిపోతాను. సో ఇక్కడ ఒక 2 బెట్స్ నేను స్కిప్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు గెలిచినా ఓడిపోయినా ఒక 2, 3 బెట్స్ అయితే స్కిప్ చేసేయండి. అప్పుడే మీకైతే డెఫినెట్‌గా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ డ్రాగన్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. డ్రాగన్ సైడ్ అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చింది. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్రో ముందు చూసినట్లయితే ఒక టైగరు, 2 డ్రాగన్లు వచ్చినాయి. మళ్ళీ ఒక టైగరు, 2 డ్రాగన్లు వచ్చినాయి. ఆబ్వియస్‌గా టైగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని అనుకుంటారు. సో వాడు ఏం చేస్తాడంటే అందరూ టైగర్ మీద పెట్టంగానే అక్కడ టైగర్ సిరీస్ ఎండ్ చేసేసి డ్రాగన్ ఇస్తాడు. సో చాలామంది ఈ ఒక్కటి అర్థం కావట్లేదు. సో ముందు సిరీస్ ఏది ఉంటే అదే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అట్లా పెట్టకండి డెఫినెట్‌గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 4 అండ్ సో చూడండి గైస్ వితిన్ సెకండ్స్‌లోనే ఇక్కడ టైగర్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. సో ఆల్రెడీ నేనైతే నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. సో కాకపోతే ఇంకా గేమ్ ప్లే అయితే చేసేద్దాం పర్లేదు. సో జే అంటే 11, క్యూ అంటే 12, కే అంటే 13. సో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక్కసారి యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటేనే గైస్ ఫస్ట్ ఒక 2 డేస్ అబ్జర్వ్ చేయండి. అసలు నేను ప్రాఫిట్స్ వస్తాయా రావా అని మీరే చూడండి. ఆటోమేటిక్‌గా ప్రాఫిట్స్ వస్తే నేను వద్దన్నా కూడా మీరైతే డెఫినెట్‌గా యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2 ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఇటువంటి సిరీస్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక టైగరు, 3 డ్రాగన్‌లు గానీ, ఒక డ్రాగన్, 3 టైగర్‌లు గానీ ఉంటే డెఫినెట్‌గా 1-1 సిరీస్ అయితే 90% ఇస్తాడు. సో మిగతా 10% మనకి చెప్పలేం గైస్. మళ్ళీ డబుల్ సిరీస్ అయితే రావచ్చు. ఇక్కడ ఒక టైగరు, 3 డ్రాగన్‌లు ఉన్నాయి. మళ్ళీ ఒక టైగర్, ఒక డ్రాగన్ వచ్చింది కాబట్టి ఇస్తే మళ్ళీ 2 టైమ్స్ డెఫినెట్‌గా డ్రాగన్ ఇస్తాడు. సో అందుకే నేను డ్రాగన్స్ అయితే పెట్టడం జరిగింది. సో మన బ్యాడ్ లక్ గైస్. సో చూడండి. సో ఆబ్వియస్లీ 1-1 సిరీస్ అని చెప్పాను కాబట్టి సో ఇక్కడ 1-1 సిరీస్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో చూడండి. సో ఇప్పుడే మనమైతే లాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సిరీస్‌ని చూసినట్లయితే ఒక టైగర్, డ్రాగన్, టైగర్ మళ్ళీ 2 డ్రాగన్‌లు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరిగిద్దంటే గైస్ సో వస్తే మళ్ళీ డ్రాగన్ అన్న వస్తది లేదంటే టైగర్ అన్న వస్తది. సో డెఫినెట్‌గా నేనైతే ఇప్పుడు టైగర్ వచ్చిద్దని నేను టైగర్ సైడ్ అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేశాను. సో చూద్దాం గైస్. సో 6 అండ్ 6 సో ఇక్కడైతే టై అయితే రావడం జరిగింది. ఏం పర్లేదు. టై అయిన ప్రతిసారి మన మనీ మనకైతే డెఫినెట్‌గా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఒక్కొక్కసారి మీరు టై మీద కూడా అంటే పెద్ద అమౌంట్ పెట్టిన ప్రతిసారి టై మీద కూడా ఒక 20 కానీ 30 కానీ పెట్టుకోండి. సో అట్లా పెట్టుకుంటే మంచిది. నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. మీరు ఆడేటప్పుడు మీకు ఆబ్వియస్‌గా పండు బ్రో ఎందుకు చెప్పిండో అని మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ సిరీస్ బ్రేక్ అయింది కాబట్టి నేనైతే డ్రాగన్ సైడ్ అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి గైస్. సింగిల్ టై ఉన్న ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టైకి ముందు డ్రాగన్ ఉంది అంటే సింగిల్ టై వచ్చింది కాబట్టి టైకి ముందు ఏది ఉంటే అది పెట్టుకోవాలి. సో నేనైతే డ్రాగన్ సైడ్ పెట్టాను. మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి. ఒకవేళ డబల్ టై వచ్చింది అనుకోండి డబల్ టైకి ముందు ఏది ఉందో దాని ఆపోజిట్ అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.